హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఆలు పరోటా. అది నేను చేయట్లేదు, మా బాబు చేస్తుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పరోటా కోసం ఫస్ట్ మనం ఈ పొటాటోస్ని ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ పసుపు ఏమి వేయకూడదు. కాసేపు బాయిల్ అయ్యాక ఒక 5 minutes, ఆ తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని మనం ఇలా కంప్లీట్గా బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా చెప్తానేంటి ఎలా అనేది. ఆలు పరోటాతో పాటు మిగతావి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, వెజ్ బిర్యానీ చేశాను. దీంతో పాటు పన్నీర్ టిక్కా మసాలా. ఇదేంటంటే ఒక మసాలా ప్యాకెట్ ఫ్రీ వచ్చింది, దాని మీద ప్రాసెస్ చూసి అలా చేశాను. సేమ్ బయట టేస్ట్ లానే వచ్చింది. దాంతో పాటు రైతా, ఇంకా ఎగ్ ఫ్రై చేస్తాను. దానికోసం ఎగ్స్ బాయిల్ చేసుకో. ఆ పొటాటో అంతా చల్లగా అయ్యాక ఇలా పీల్ చేసుకుని సైడ్ పెట్టుకుందాం. పసుపు ఎక్కువైనట్లుంది కదా. ఈ ఆలు పరోటా నార్మల్ గా రోటీస్, పుల్కాసు ఇవన్నీ చేయడానికి మా బాప్పని, నాకైతే రావు, షేప్లే రావు కరెక్ట్ గా. ఇవి తొక్కలన్నీ తీసుకున్నాక ఇలా స్మాష్ చేసుకోవాలి. మనం అలాగా లేకుండా మెత్తగా ఇలా చేసుకోవాలి. ఇందులో ముందు ఉప్పు వేసాం కదా, అది చూసుకొని సరిపోతే మరి కొంచెం వేసుకోండి, లేదంటే చూసుకోకుండా వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది. ఇంకా కొంచెం ధనియా పొడి, కొంచెం కారం, బాపది కారం, మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి. బాప అది కారం ఎక్కువ కదా, కొంచెం తక్కువ వేయండి కారం. ఇంకా గరం మసాలా కొంచెం, పసుపు కూడా ఇందులో వేయవసరం లేదు, ఎందుకంటే ముందు వేసాం కదా బాయిల్ చేసేటప్పుడు. సో ఈ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మనం బయట ఉందా కొంచెం కొత్తిమీర, కవర్లో కొంచెం ఉంది బాప. ఏంటి నాన్న పడుతున్నాయా? హాయ్ చెప్తావా? ఏమొచ్చింది చూడు, ఏమొచ్చింది చూడు. డోర్ తెద్దామా? ఇదిగోండి, జెప్టోలో కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టాము. వీడైతే తీసుకోవడం జెప్టో అనుకున్నాము, కానీ జెప్టో కాదు, అది డస్ట్బిన్, చెత్త తీసుకెళ్ళడానికి వచ్చారు. కొత్తిమీర అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీనికి పిండి ముందే కలుపుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ కలిపేసి పెట్టేసాము. అంటే చపాతీలకి మనం ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి, అంతే కదా బాప? జాన్ తెల్లవారి మేము బ్రేక్ఫాస్ట్ వచ్చి పరోటాలు నార్మల్ ప్లెయిన్ పరోటాలు తిన్నాము. సో అప్పుడే కలిపిస్తాము. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ఇందులో మామూలుగా అయితే ఆలు పరోటాకి ఇందులో కూడా పసుపు వేసుకుంటే కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇందులో మీకు నచ్చి పసుపు వేసుకోండి, కొంచెం కలర్ఫుల్ కనిపిస్తుంది. ఆ పరోటాలు నాకు చేయడం రాదు కాబట్టి, ఒకవేళ చపాతీలు చేసినా, రోటీలు చేసినా, పుల్కాలు చేసినా మా బాపే చేస్తుంది. ఆ డ్యూటీ నాకు తెప్పొద్దు అప్పుడు. ఇది నార్మల్గా కూడా రోటీస్లో, చపాతీలో ఫిల్ చేసేయచ్చు. బట్ నార్మల్గా కొందరు చేస్తారు, చేయరు. మేము చేస్తున్నాం, ఎందుకంటే పచ్చివాసనలాగా ఉంటుందని. ఇదిగోండి, ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీరా వేసి అది ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ అంతా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆ రోటీలో కూడా కుక్ అవుతుంది. బట్ ఇలా కొంచెం దుంపల స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోతుంది ఇలా చేస్తే. ఇందులో మీకు నచ్చితే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల్లా చేసి వేసుకోండి. మా బావకి ఆ కరివేపాకు నచ్చదు, సో అందుకని మేము వెయ్యం దేంట్లో ఎక్కువ. నేనేది వేస్తాను, మా బావకి ఏవైనా ఇచ్చేటప్పుడు అవన్నీ ఏరిసి మాత్రం ఇవ్వాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ అవసరం లేదు, నార్మల్గా చేసుకుంటే సరిపోద్ది. ఇంక ఇదిగోండి, ఇవి బాయిల్ అవడం అయింది. ఇవి కూడా లైట్ గా ఫ్రై చెయ్యాలి. జాన్, టీవీ సౌండ్ రావట్లేదా? బాబు సరే, నేను ఆచి వెళ్తానైతే. హాయ్ చెప్తావు నాన్న. చిపా, జట్ పీస్ చెయ్యో. నేను చాక్లెట్ తింటాను, ఫ్రిడ్జ్ లో చాక్లెట్ ఉంది, ఓకేనా? మనం ఈ చపాతీలు చేసే ముందు ఆ ప్యాన్ పెట్టుకొని బాగా వేడవ్వాలి. అది ఇదిగోండి, ఇలా ఫస్ట్ మా బాబు గడి కోసం చేస్తున్నాము. ఆడేంటంటే బోజీ అని అన్నాడు, అందుకని ఆడి కోసం చిన్నది. ఆడు తిన్నది ఏముండదు, కానీ అన్ని ఐటమ్స్ వేస్తే అదో హ్యాపీ. ఆడికి ముందు మనం చేసే ముందు చపాతీలు ఇలా పాముకొని ఉంచుకోవాలి. తర్వాత అది స్టఫ్ చేసుకుని అలా చేయడమే. పెద్దదైపోద్దేమో బాబుకి అది. నువ్వు తినేస్తావా హాఫ్? నేను తిన్ను, నాకు వద్దు, నేను బిర్యానీ తినుకుంటా. నువ్వు తినే అయితే. చిన్న ముక్క తినేసి చిన్న ముక్క ఆడికి పెట్టద్దు. మా బాప వంట చేస్తే కిచెన్ అసలే చిన్నది కదా, ఇంకన్నీ ఇటు అటు సామాన్లు పెట్టుకొని ఖాళీ ఉంచుకోదు అస్సలు. చూడండి ఎలా చేసుకుంది.
అంటే నేను చేసిన అవుతాయి కానీ వెంటనే అలాగ ఇచ్చేసేస్తాను. మా పాప అన్ని ఇలా పేర్చుకొని ఇంక చేస్తుంది. ఇదిగోండి మార్నింగ్ అక్కడ ఆయిల్ డబ్బా తీసి ఆ స్టాండ్ మీద ఇలా పెట్టాను లేదా స్టాండ్ ఇరిగిపోయింది, ఎక్కువ రోజులు అయింది, ఇరిగిపోయింది అలా పెట్టేసరికి. అది కూడా మార్చుకోవాలి మేము. ఇవన్నీ అయిపోతే ఇంకా ఇల్లు క్లీన్ చేయడం ఉంది. ఇల్లు క్లీన్ చేస్తే మా పని అయిపోయినట్లే. ఇదిగోండి చపాతీలు చేసాం కదా, చపాతీలు చేశాక ఆలు పేస్ట్ ఉంది కదా మనం ముందు మిక్స్ చేసుకుంది, అది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి అలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక చపాతీ తీసి ఇలా దానిపైన పెట్టి చుట్టూ మొత్తం ఇలా అడుసుకోవాలి మనం. అంటే ఆ స్టఫ్ ఏది బయటికి రాకుండా వచ్చేస్తుంది, వచ్చేసినా సరే అలా మనం కొంచెం కవర్ చేసుకోవడమే. మరి ఈ నార్త్ వాళ్ళకైతే ఇవి బాగా ప్రాక్టీస్. ఇదిగోండి ఇలా చెయ్యాలి. ఇలా చేసి మరి కొంచెం పిండిలో పెట్టేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి మనం. అదిగోండి కొంచెం పిండి అంటించాక ఓపెన్ చేయి నువ్వు. దానిపైన వేస్తావా? ఇదిగోండి అలా చూపించిన టైప్ లో బాగా ఇలా పాముకోవాలి. నార్మల్ గా మళ్ళీ ఎలా చపాతీ పాముతామో అలా పాముకోవాలి స్టఫ్ పెట్టుకున్న తర్వాత. అదంతా ఇలా చేశాక అదొక ప్యాన్ పైన వేసి కాల్ చేసుకోవడం. గీ వేస్తావా కాల్చినప్పుడు? ఓకే, లాస్ట్ లో వేస్తావు. ఆయిల్ తో కాల్చుకుంటాం కదా. చాలులే పాప. ఇదిగోండి ఇలా నార్మల్ రోటీ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇదిగోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా మనం పామేసుకోవాలి, రోల్ చేసుకోవాలి. ఇప్పుడు అది కాల్చుకోవడమే. మనం కొంచెం కాలాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక రోటీ చేస్తాం. సారీ, ఇది పరోటా కదా. అది 2 sides ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా 1 minute అలా చేసుకున్నాక అది కొంచెం ఇది అయ్యాక అప్పుడు ఆయిల్ వేసుకొని మనం కాల్చుకోవాలి. ఇప్పుడే ఆయిల్ వేస్తాము, తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గీ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పొంగుతుంటది. దీని మీద గీ వేస్తే ఏంటంటే ఆ ప్యాన్కే అంటద్ది కదా పాప, అందుకని మనం తినే ముందు అదే ఆ ప్లేట్లో తీసుకుని వేసుకుంటే బెటర్. నాకు అసలు రోటీ అలా రౌండ్ గా రాదు. బాబుగడు భోజీ అన్నాడు కదా పాప, ఆడికి ప్లేట్లో అన్ని కొంచెం వేసేసి తినకపోతే నేను తినుకుంటాను లాస్ట్ కి. ఇవైతే నేను ఎగ్ ఫ్రై చేసేస్తాను. అయిపోయినట్లుంది. ఇంకా ఇదవ్వాలా కాలాలా? బాగా ఈ సైడ్ లోనే కొంచెం పచ్చిగా ఉంటది కదా, ఇలా మొత్తం కాల్చుకోవాలి అలా ప్యాన్ దీంతోనే అడిసేసుకొని. అయిపోయింది అది. ఇప్పుడు కొంచెం గీ వేసుకుందాం, లాస్ట్ లో వేసుకుందాం అన్నిటికి. సరే తీసే అయితే ఇదేసేస్తావా? ఇదిగోండి అలా కొంచెం ఆ వేడి మీద గీ వేసుకుంటే మెల్ట్ అవుతుంది. నెయ్యి వేయలేదు. ఇదిగోండి మా బాబు గడుపు దాని మీద వేసావు. ఇదిగో మా బాబు గడుపు పరోటా, ఇది బుల్లి పరోటా. ఆడదంతా తిండు కదా, నువ్వు అవి చేసి వెళ్తే నేను ఇంక ఇవి చెయ్యాలిరా బాబు. ఇంక బోల్డ్ పనులు ఉన్నాయి. ఈ పరోటాలు పెరుగుతో తింటే బాగుంటాయి, అందుకని పెరుగు సర్వ్ చేసింది బాప. దాంతోపాటు పన్నీర్ కూర పెట్టాను. నార్త్ వాళ్ళు అయితే ఆవకాయతో కూడా తింటారంట. మా బావకి ఆవకాయ నచ్చదు, అందుకని నార్మల్ పెట్టాను. ఇలా సర్వ్ చేసింది మా బాప ఈ ప్లేట్ని. సార్ వెయిట్ చేస్తున్నారు తినడం కోసం. ఏంటి బాబు, ఏంటి, ఏం కావాలి? ఇదిగో నీకు భోజనం చేస్తుంది నాని, ఓకేనా? థ్యాంక్స్ చెప్పు. మరి ఐ లవ్ యూ చెప్పు. పన్నీర్ వేయాలా నీకు? వేస్తుంది పద, నాని వేస్తుంది. బాబుగడు భోజీ అన్నాడని నార్మల్ గా బయట ప్లేట్లు ఆర్డర్ పెట్టాము. అంటే భోజీ ఫీల్ వస్తుంది కదా కొంచెం, అదే భోజీ అంటే ఇంకేదో కాదు ఫంక్షన్ ఫీల్ వస్తుందని ఇవి ఆర్డర్ పెట్టాము. ఇవి వచ్చి ఆ ప్లేట్లో అంత ప్లేట్లో వేసిన తర్వాత ఇవి వచ్చాయి. నాకు గిన్నెలు తామడము తప్పలేదు, ఇందులో ఏడుము తప్పలేదు. ఇప్పుడు ఇదిగోండి నేను పైనాపిల్ ఆర్డర్ పెట్టాను, అవి కూడా వచ్చాయి. చాక్ పెట్టు అక్కడ, పెట్టు. పన్నీర్ బాగుందా? బాగాలేదా? నిజం చెప్పు, చెప్పు. పరోటా మీ అమ్మ చేసిందని బాగుంది అంటున్నావు, పన్నీర్ నేను చేశాను కాబట్టి బాగలేదు అంటున్నావు కదా. ఇలా అన్ని అరేంజ్ చేస్తే మా బాబు హ్యాపీ అయిపోతాడని అరేంజ్ చేసాము. బట్ ఇవన్నీ తిండు కదా బాపా. ఏవి తినకపోతే అవి వదిలిస్తే నేను తినేస్తాను. వాడి కోసం ఈ ప్లేట్ ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు జెప్టోలో ఇలా ఫంక్షన్లా రెడీ చేసి పెట్టాము. జాను హ్యాపీయా? తినాలి, బాగుందా? చిన్ను
నీకోసం భోజీలో అరేంజ్ చేసాం కదా మేము. థ్యాంక్స్ చెప్పు మరి. బాబు టీవీలో లీనమైపోయాడు. ఎవరో పన్నీర్ కూర బాగాలేదని తినేస్తున్నారు సైడ్ నుంచి. మేము లాస్ట్ సండే వెళ్ళి ఇలా మొక్కలు తీసుకున్నాము. ఇదిగోండి మొత్తం ఒక 8 ప్లాంట్స్ అలా తీసుకున్నాము. ఇక్కడ హాల్లో ఒక కార్నర్కి ఇలా సెట్ చేసాము. దీనికోసం గ్రీన్ మ్యాట్ ఆర్డర్ పెట్టాము. అది వచ్చాక ఇంకొక వీడియో దీని మీద నేను చేస్తాను. ఇదిగోండి ఈ మొక్కలు అయితే తీసుకున్నాము. దీంతో పాటు తులసి మొక్క కూడా తీసుకున్నాము. ఇంక పూజ స్టార్ట్ చేయలేదు, చెయ్యాలి దానికి. బాబుది ఇద్దరిది అయిపోయాయి భోజనాలు. ఇప్పుడు మేము చేస్తున్నాము, చూపిస్తాను చూడండి. నేనేమేమి వేసుకున్నాను ఇవ్వండి. నా ఐటమ్స్ ఇవి: బిర్యానీ, కీర, పన్నీర్, ఇంకా ఇది వచ్చి స్వీట్ పొటాటో నిన్న చేసాము, అది ఉంటే నేను మా బాప తింటున్నాము. దాంతోపాటు ఒక బనానా, రైతా. ఇదిగోండి మా బాప ప్లేట్. ఇది మా బాపకు ఫేవరెట్ పన్నీర్ కాబట్టి ఇదిగోండి పన్నీర్ వేసుకున్నాం ఇక్కడ. నా అలాగే నేనొచ్చి సేమ్ నాలాగే వేసుకుంది. బట్ ఒక ఎక్స్ట్రా ఏంటంటే ఇది లెమన్ వాటర్. ఈ బిర్యానీ ఎప్పుడు చేసినా సరే లెమన్ వాటర్ తాగుతుంది. మా బాపకి ఇలా ఫస్ట్ మొత్తం దండం పెట్టడం అలవాటు, అందుకే నేను ఏం అడగకుండా సైలెంట్గా ఉన్నాను. బాప ఎలా ఉంది బిర్యానీ? కూర చూడు. ఈ కూర ఇలా నచ్చితే మన ఆ మసాలా తెచ్చుకుని ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా. సేమ్ హోటల్లోనే ఉన్నట్లే అయ్యింది. మనం ఆ మసాలా తెచ్చుకుంటే అందులో పన్నీర్ ముక్కలు కూడా ఏమి ఎక్కువ ఉండవు. బయట తీసుకుంటే 300-350 అలా ఉంటుంది కదా. ఈసారి నుంచి ఆ మసాలా తెచ్చుకుందాం. చూడడానికి కూడా బయట ఉండినలాగే ఉంది కదా. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.